అమ్మ గాయత్రి, వెళ్ళి త్రిపురని కూడా భోజనానికి రమ్మను. అలాగే అత్తయ్య. ఏంటో ఎక్కడున్నావు? పదండి భోంచేద్దాం. బుస్సు, ఇప్పుడు గాయత్రి వెళ్లి త్రిపురను పిలుస్తుంది. త్రిపుర గదిలో లేదు. ఇప్పుడు నిజం తెలిసిపోతుంది. త్రిపుర లేకపోవటం ఏంటి? ఇప్పటిదాకా సత్యం ఉంది కదా. బుస్సు, ఆ సత్య ఎప్పుడో మేం ఆపిన ఆగకుండా వెళ్ళిపోయింది. హా, ఓషని ఇప్పుడు ఎలాగే? హా. అక్కా అక్కా, అదిగో ఆ గాయత్రి వెళ్ళింది. మనం దొరికిపోతాం. ఈ సత్యం మనల్ని రోజు టెన్షన్ పెట్టి చంపేసేలా ఉంది. అక్క తలుపు తీయక్క. నీకోసం అందరం భోజనం చేయడానికి ఎదురు చూస్తున్నాం. అక్క అయిపోయింది. ఇంత కష్టపడి ప్లాన్ చేసిందంతా సర్వనాశనం అయిపోయింది. అక్క, నాకు ఆఖరిగా లేదు. నేను పడుకుని ఉన్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అది కాదక్క, కొంచెం అన్నం తినేసి పడుకో. అమ్మ గాయత్రి, తనకి ఒంట్లో ఏమైనా బాగోలేదేమో, కాసేపు రెస్ట్ తీసుకుంటుందిలే. అంతగా ఆకలేస్తే తనే వచ్చి తింటుందిలే. నువ్వురా. ఆ సత్య లేదని మీరు నన్ను టెన్షన్ పెట్టారు. తను లోపలే ఉంది. లోపల లోపల లేకపోతే వాయిస్ ఎలా వినిపిస్తుంది? బుస్సు, ఇందాక సత్యం మేము ఆపిన ఆగకుండా వెళ్ళిపోవటం నిజం. చెప్పవే. అవును మావయ్య గారు, మా కళ్ళ ముందే తను బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతే ఆ రూమ్ నుంచి మాటలు ఎలా వినిపిస్తాయి? అదే మాకు కూడా అర్థం కావట్లేదు. ఆ సత్య నిజంగానే లేదు. ఆ సత్య లోపల లేకపోతే మరి వాయిస్ ఎలా వచ్చిందిరా? ఇదిగో ఈ ఫోన్లో ఆ సత్య చేత కొన్ని వాయిస్ రికార్డులు చేయించి పెట్టాను కాబట్టి మనం బ్రతికిపోయాం. వాయిస్ రికార్డ్ తో మేనేజ్ చేసావా? ఒరే, నువ్వు ముందు జాగ్రత్తతో ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ రోజు అందరూ దొరికిపోయేవాళ్ళంరా. ఒరే, నువ్వే తనతో గట్టిగా మాట్లాడాలి. ఆ సత్యతో మనం గట్టిగా మాట్లాడితే అది మనకంటే ఇంకా గట్టిగా మాట్లాడుతోంది. త్వరమ ముదురు టెంకది. అమ్మా, ఎలాగైనా సరే ఆ సత్యని కంట్రోల్ చేయాలి. రేయ్, మీరేంటి అక్కడే ఉండిపోయారు? రండి భోంచేద్దాం. అలాగే అత్తయ్య, రావే. ఆనంద్, త్రిపుర బ్రతికే ఉంది. తను తిరిగి ఇంటికి వచ్చిందని పేపర్ ప్రకటన ఇవ్వరా. నాన్న, ఇప్పుడు పేపర్ ప్రకటన ఎందుకు బామ్మా? ఏం లేదురా, త్రిపుర వచ్చేసిందని తెలిస్తే కన్నయ్య ఎక్కడున్నా ఆ వార్త విని ఇంటికి తన పాపం తీసుకుని వచ్చేస్తాడు. అందుకే పేపర్ ప్రకటన ఇవ్వు అంటున్నాను. మంచి ఆలోచన అత్తయ్య. నానమ్మా, 2-3 రోజుల్లో నువ్వు చెప్పినట్టే పేపర్ ప్రకటన ఇస్తాను. ఖచ్చితంగా ఆ ప్రకటన చూస్తే అన్న ఇంటికి వస్తాడు. ఒరేయ్, చూశావుగా మా అమ్మ బాలాగాని రప్పించడానికి ఎంత పెద్ద ప్లాన్ వేసిందో. ఒక విధంగా ఈ ప్లాన్ కూడా మనకు పనికొస్తుంది నాన్న. హా? ఎలా పనికొస్తుంది? ఆ అనంత్ గాడు పేపర్ ప్రకటన ఇవ్వగానే
ఆ బాలాగాడు వాడి పాప ఎక్కడున్నారో అనంత్ గాడితో పాటు మనకు కూడా తెలుస్తుంది. ఓ అప్పుడు వెంటనే మన మనుషుల్ని పంపించి ఆ బాలాగాడిని వాడి పాపని ఈ లోకంలోనే లేకుండా చేయొచ్చు. మా అమ్మ ప్లాను మనకు పనికొస్తుంది. అలాగే ఇవ్వమను రా పేపర్ ప్రకటన. నీ ఒళ్ళో పవళిస్తుంటే చేతులతో దూవేస్తుంటే పిల్లోనే అయిపోతాలే. అయితే నేను నెలవంకని చూశాను, నా సుందరి మొహాన్ని చూసా. ఇప్పుడు నాకు నా సుందరికి ఇద్దరికి మంచి జరుగుతుందంట. సుందరి, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే నీతో కలిసి డాన్స్ చేయాలంత సంతోషంగా ఉంది. అలాగా? అవును సుందరి, ప్లీజ్ నాతో కలిసి డాన్స్ చేయవా? నేనా డాన్స్ చేయాలా? అవును.